అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో మీ పాప మ్యారేజ్ ఫొటోస్ చూసినప్పుడు ఆ గన్ వెహికల్ అవన్నీ చాలామంది సెలబ్రిటీస్ రావడం జరిగింది. ఏంటండి కష్టాల్లో ఉన్నానంటారు, మరి ఫోటోలు చూస్తే ఓ రేంజ్లో. యాక్చువల్ మేము ఫస్ట్ ఈ సంక్రాంతి కోడి పందాలకి వెళ్ళాము. యాక్చువల్ మాకు మ్యారేజ్ 4 నెలల టైం ఉంది. 4 నెలల టైం ఉంటే పెళ్లి పత్రిక 1 మంత్ బిఫోర్ ఆయన పెళ్లి పత్రిక రాస్తారు సార్. నేను స్పెషల్గా బ్రాహ్మణ్స్ పలానా డేటు అని చెప్పేసి అప్పుడు తీసుకొని నేను పవన్ కళ్యాణ్ సార్ ఒకటే పత్రిక ఫస్ట్ సార్ కోసం ఒకటే పత్రిక కొట్టిపించి సార్ మంగళగిరికి వెళ్ళి సార్కి పత్రిక ఇచ్చాను. సార్ మా పాప మ్యారేజ్ అని, మీకు అంత పెద్ద పాప ఉందా సార్ అన్నాడు. నాకు ఉంది సార్, నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది అంటే నేను 100% వస్తా అన్నాడు. సార్ వస్తాడని ఆయన మాట అంటే 100% మాట ఇస్తాడని నేను భార్యతగా అన్నీ ప్లాన్ చేసుకున్నాను. నేను నా అమ్మాయి మ్యారేజ్ ఇంత మామూలుగా ఒక చిన్న ఫంక్షన్ హాల్లో చేసే పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నాను ఓన్లీ సార్ కోసం అనమాట. సార్ వస్తే అంత పబ్లిక్ వచ్చినా అంత ఓపెన్గా ఉండాలని పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నా. ఆ సెట్టింగ్లు అవన్నీ సార్ పవన్ కళ్యాణ్ సార్ కోసం చేసిన. సార్ అంత లోపడైందంటే మోడీ సార్ పిలిచినని అక్కడ వెళ్ళాడు. నాగబాబు సార్కి ఫోన్ చేసిన, సార్ ఇట్లా పెళ్ళికి అన్నీ అరేంజ్ చేసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ ఇట్లా ఢిల్లీకి వెళ్తున్నాడు, మీ పాప మ్యారేజ్ నేను రావచ్చానని అన్నాడు. సార్ ఎవరైనా సరే ముగ్గురు రావాలి, ముగ్గురిట్లో చిరంజీవి సార్ వస్తాడా, మీరు వస్తారా, పవన్ కళ్యాణ్ సార్ వస్తారా. పవన్ కళ్యాణ్ మనిషి అని చెప్పి మా ఫ్యామిలీకి అంతా ఎరక 100% మీరు వస్తేనే నేను ఇట్లా పుస్తక అట్టనియను, నేను ఆ రోజే నాకు చూస్తారు సార్ అను. నా ఆయన కిస్మత్ ఏంది, ఆ రోజే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకు 1 వీక్లో. ఎమ్మెల్సీ మా అమ్మాయి పాప 7వ తారీఖు మ్యారేజ్, 7వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం. ఇక రానన్ను అంటే ఇక మళ్ళీ వచ్చి ఒక 4 మేనేజర్లని, 2 వాళ్ళ ఇంటి ఫ్యామిలీ నంబర్ని 6 మంది ఇచ్చి పెద్ద బోకే ఇచ్చి హైదరాబాద్లో కాల్ పెడితే ఆయనకి ఎమ్మెల్సీ మీ చెప్పలేము. ఎమ్మెల్సీ ఆ రోజే ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు దగ్గర పోతుండు. హైదరాబాద్ కాల్ కోసం ఇంటికి వచ్చే పోతాను. నేను ఒప్పుకొని అంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చి మా పాపకు మా అల్లునికి మీరేమనుకోకమ్మా ఇంటికి వస్తాడని చెప్తే నాగబాబు సార్ 2వ రోజు ఆయన మంగళగిరికి ఆయన ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి నా ఇంటికి వచ్చి నాగబాబు సార్ మా అల్లునికి మా బిడ్డకి మంచి ఆశీస్సులు ఇచ్చి మా ఫ్యామిలీకి అందరు ఫోటో ఇచ్చి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన. ఆయన ఒకటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. జనసేనలో ఎమ్మెల్సీ నాకు వచ్చింది సార్, ఇంతవరకు నాకు ఇంత వెల్కమ్ చెప్పలేదు, నువ్వు ఇంత ప్లాన్ చేస్తావు నన్ను అనుకోలేదు, చాలా హ్యాపీ అని అన్నాడు. సార్ మీరు అట్లున్నారని నాకు పవన్ కళ్యాణ్ సార్కి ఇంకా బాధ్యతగా మినిమం ఒక 6 లారీల పూలు చెప్పి పెట్టా. పవన్ కళ్యాణ్ సార్ కోసం 6 లారీల పూలు అంటే అసలు వర్షం వస్తే మనం ఎలా చూస్తామో పూలు అలా ప్లాన్ చేసుకున్నా సార్. అంటే అలా పలకని రెడీ ఉన్నా. ఇది అదే మేడం, నేనైతే యాక్చువల్లీ మా అమ్మాయి మ్యారేజ్ అంత అవుతుంది అనుకోలేదు. ఒక ధైర్యం అయితే ఉంది నేను చేస్తానని, నాకే తెలియదు ఇప్పటికి నేనే చేశాను ఆ మ్యారేజ్ అని. అసలు మ్యాక్సిమము నాకు మనోజ్ అన్న, కొంతమంది పొలిటికల్ లీడర్స్, మన నవీన్ యాదవ్ వాళ్ళు, వెంకట్ యాదవ్, చిన్న సిస్లం యాదవ్, వీళ్ళందరూ నా అమ్మాయి మ్యారేజ్ కి చాలా హెల్ప్ చేశారు. అది ఎప్పుడు నేను మర్చిపోను. వాళ్ళందరి హెల్ప్ వల్ల ఇంత చక్కగా ఇంత అయింది. అది అందులో ప్లస్ ఏంటంటే నాది ఏంటంటే ఈవెంట్లో కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా మా మ్యారేజ్లు, ఏదైనా మా ఫ్యామిలీలో మ్యారేజ్లు ఏమైనా ఈవెంట్ ఉంటే సాయి కప్తో రూపాయింది నేను దానికి 100 రూపాయలకు చూపెడతాను. మీకు అలానే చూపెట్టినాను. నేను ఏ రోజులు అయితే చాలా కోట్ల రూపాయలు అవుతుంది అని నేను తక్కువ డబ్బులతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాను. సో మీకు ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి అండ్ మీరు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా మూవీ చేస్తున్నారా? ప్రజెంట్ ఇప్పుడైతే బాబీ గారు సార్ది చెప్తాను చెప్పారు. మొన్న వెంకటేష్ సార్ది మా వాళ్ళు 2 కమిట్ అయ్యారు, ప్రవీణ్ విల్సన్ రాజు, అనిల్ గారిది మాకు చెప్తా అని చెప్పింది. వేరేది చెప్పి డేట్లు ఇస్తున్నారు. ఒక 3 సినిమాలు అయితే ఉన్నాయి, ఇంకో 2 చిన్న సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, చిన్న సినిమా. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ న్యూ మేకింగ్ తోటి మన ముందుకు వస్తూ ఉన్నారు కదా, మీకు ఎవరు నచ్చుతారు? ఇంకా ఏదైనా రోల్స్ చేయాలని ఉందా మీకు? ఇప్పుడు కమెడియన్ విలన్ గా మాకు తెలుసు, మీకేం చేయాలని ఉంది? అసలు నేను యంగ్ డైరెక్టర్లలో ఇప్పుడు వినాయక్ సార్, అప్పట్లో బాలయ్య బాబు అంటే వినాయక్ గారు, అలా సినిమాలు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఒక 2.5 గంటల నుంచి థియేటర్లో కూర్చోవాలంటే ఉట్టి ఒక సీరియస్నెస్, ఒక ఫైట్ అలా అంటే నడవదు. ఇప్పుడు సీన్ వైట్లో సార్ ఒక టైంలో ఆయన పెద్ద హీరోలు నాతో సినిమా చేయమని నన్ను అడిగారు. సీన్ వైట్లో సార్ అన్ని నవరస్తాలు, ఎందుకంటే ఫైట్ పెడతాడు, కామెడీ పెడతాడు, ఫ్యామిలీ పెడతాడు, సాంగ్స్ బాగుంటాయి, అన్నీ ఉంటాయి. సేమ్ ఇప్పుడు అనిల్ సార్ అదే ఫాలో అవుతున్నాడు. అనిల్ సార్ ఒక సినిమా చేసిన అంటే 400 కోట్లు ఫిక్స్ అయిపోయినాడు. అలాగే మాకు అనిల్ సార్ అంటే బాగా ఆయన ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ కాకుండా అలా ఫైట్ చూపెడతాడు, అలా కామెడీ చూపెడతాడు, అలా మాకు రాని కొన్ని క్యారెక్టర్లు చూపెడుతుంటాడు.
బాగా కష్టపడతాడు. అలాగే మా హరిశంకర్ సార్ కూడా సేమ్ అలానే కష్టపడతాడు. మీకు ఎలాంటి రోల్స్ చేయడం ఇష్టం? నాకైతే ఇప్పుడు అయితే మీరు ఏ రోల్ ఇచ్చినా కూడా మళ్ళీ నన్ను లాస్ట్ కామెడీనే తీసుకొస్తారు. ముందు ఒక మీకు విలన్ ఇష్టం లేదా? కామెడీనే తీసుకెళ్తున్నాను మేడం. నన్ను ఇప్పుడు గెటప్ల కోసం నేను తగ్గిన మెయిన్ ఎందుకంటే నేను కామెడీకి వెళ్ళాలనే ఉన్నది నాకు. మీకు అది అదే ఒక బ్రహ్మానందం సార్ అసిస్టెంట్గా ఉండాలని అట్లా ఆపి నాకు. మరి స్టార్టింగ్ విలన్ రోల్స్ బాగా చేశారు కదా మీరు. అదే మా డాడీ మా హైట్ ఇట్లా పర్సనాలిటీ అంతా నాకు ఫస్ట్ ఉన్న హెవీ ఉండే 120 కిలోలు ఉండే. కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్కి వెళ్ళి ఉండే 4 నెలలు అక్కడ ఉన్నాం. అక్కడ ఏంటంటే 2 నెలలు రాషన్ లేట్ వచ్చింది సార్ మోహన్ సార్. ఆడ ఎక్కడ వెళ్ళినా కూడా వాతావరణానికి బీఫ్ అవి ఇవి తినాలంట. తింటేనే ఆ వాతావరణానికి కరెక్ట్ సెట్ అవుతుంది. మనం అంటే అయ్యప్ప స్వామి పూజ చేస్తాం, మాకు అవన్నీ తినలేమని జాము బన్ను అలాగ 2 నెలలు అలా తిన్నాం. అక్కడ 120 కేజీలో ఇప్పుడు నేను 98 కేజీకి వచ్చాను నేను. చూసారా, దానివల్ల మీకు మంచిగా జరిగింది, చెడైతే జరగలేదు. బెనిఫిట్ అయినది అని అంటే ఇప్పుడు అవి ఉంటేనే సినిమాలో అవకాశాలు వస్తాయి. మీకు హెవీ అవ్వాలని ఉందా? లేదు అంటే అట్లుండే అప్పుడు అవకాశాలు. ఇప్పుడు మీరు అన్నట్టు మాకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు నేను కామెడీగా ట్రై చేస్తున్నాను. అందులో కూడా కొంచెం వెయిట్ తక్కువ ఉంటే బెటర్ అని మీరు అనుకున్నారు. ఇలా వెయిట్ తక్కువ ఉంటే ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్లు ఏమన్నా అనుకో అలా పక్కకి ఇస్తారు. ఇప్పుడు విలన్ పొట్టిగా ఉన్నాడు అనుకో, నేను ఏవి ఉన్నా అనుకో, ఆయన డామినేట్ అవుతుండ్రు, ఆయన తీసేరా పక్క పెట్టరా అని అంటారు. అట్లా కూడా ఉంటాయి. చాలా ఉంటాయి. చాలా షూటింగ్లలో మంచి మంచి డైలాగులు మిస్ అయినాయి మాకు. అవునా? అదే ఈ విలను ఇది చూసి చిన్నగా ఉన్నారా, ఆయన గెటప్ ఎంటుకోవాలి ఇట్లా గంభీరం ఉన్నాను అని కొన్ని వెనక పెట్టరా, వెనక పెడితే కట్ చేసే కెమెరామెన్ నిన్న ఒక్కదానే ఇస్తుండే, నేను పక్కకున్నా నేను దిగకపోతుండే. అలా చాలా షూటింగ్లు చాలా మిస్ అయినాం. అవునా? ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తీసేస్తారంట, కొన్ని మీరు చేసినవి కూడా చిన్న సినిమాల్లో నిజంగా పేమెంట్ కష్టాలు ఉన్నాయా? పేమెంట్ ముందు ఉన్న కష్టాలు ముందు యాక్చువల్ 1 డేలో సాయంత్రం 6 o'clock వరకు పేమెంట్లు వస్తుండే. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో అని 3 నెలలుగా కూడా పేమెంట్లు వస్తలేవు. అదే కృష్ణ నగర్ ఆర్టిస్ట్ చాలా ప్రాబ్లంలు ఉన్నారు. వాళ్ళు రెంట్ కట్టుకోవాలంటే 1 month. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? నేను ఇప్పుడు ఉన్న అదే సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిన మూవీస్ లో కొన్ని డబ్బులు రాకపోవడం ఇలాంటివి. డబ్బులు రావడం అని అంటే కొన్ని లేట్ ఇవ్వడం స్పాట్ లోనే. ఇప్పుడు షూటింగ్ చేసాం 5 రోజులకు 1 week. మేము అప్పట్లో సీరియల్ చేస్తుండే, అట్లా 2 months బిఫోర్ చెప్పేస్తుండే. అది ఓకే. సినిమాలో అంటే కంపల్సరీ ముందు మాకు మోహన్ బాబు బ్యానర్లో 4 గంటలకు మళ్ళీ షూటింగ్ మార్నింగ్ 6:30 పోతే మళ్ళీ 4 o'clock బిల్ పెట్టేయమంటుండే మేనేజర్. మళ్ళీ 5:30 వరకు మాకు షూటింగ్ ప్యాకప్ కాకముందు ఇస్తుండే. మోహన్ బాబు గారి బ్యానర్ చాలా మంచిది అంటారు. మంచిదంటే అట్లా ఆయన చేసుకెళ్ళాడు మాకు. అప్పట్లో నేను ఒక్కడిని కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అంటారు. పరిచయం ఉందా మీకు మోహన్ బాబు? నేను నన్ను ఇంటర్వ్యూ చేసింది మోహన్ బాబు సార్ ఇండస్ట్రీలో. నేను మోహన్ బాబుకు, విష్ణు అన్నకు, ఆరు మనోజ్ అన్నకి ఇప్పుడు కూడా నేను ఆయన అంచరులాగా ఉంటాను. మోహన్ బాబు సార్. సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర కోపం అయినా చాలా మంచి వ్యక్తి మోహన్ బాబు సార్. కోపం ఒకటి ఉన్నది. ఇదే ఫోను ఆయన ముంగడ మాట్లాడి ఇట్లా మాట్లాడినామంటే ఆ ఫోను 20,000 ఉండని మళ్ళీ నీకు యాపిల్ ఫోన్ నీ చేతికి వస్తుంది సాయంత్రం వరకు. కోపం ఉంది, ప్రేమ ఉంది. నీ ఫోన్కి ₹1,00,000 ఫోన్ వస్తుంది ఇంకా యాపిల్ ఫోన్. అలాగే చాలా మందికి ఇప్పించిన దినాలు ఉన్నాయి. చాలా మందికి కోపం ఉన్నది, మంచితనం ఉందని ఒకటే కోపం ఆయనకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఏ ఫ్యామిలీలో మీకు యాక్టింగ్ చేయాలని ఉంది? ఇప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు, నాగార్జున మాక్సిమం 250 సినిమాలు అందరు హీరోతో, శ్రీకాంత్, నాగార్జున కింగ్ అవన్నీ. నాగార్జున సార్ ఎప్పుడు అది ఆయన కోసము మనం చెప్పుకోవాలంటే ఆయన ఎప్పుడు కూడా 60, 70 ఏమో తెలియదు అని ఇప్పుడు ఆయన 16 ఇదే అందరికి తెలిసిందే. మీరు దగ్గర నుండి చూసారు కదా ఆయన నేచర్ ఎలా ఉంటుంది. నాగార్జున సార్కి అంతా మాకు లేదు. మాకు పవన్ కళ్యాణ్ సార్తో బాగా ఇది ఉన్నది. మనోజ్ అన్న ఇదేనే మళ్ళా ఈయన రవితేజ సార్ కూడా చాలా 5-6 సినిమాలు చేసాము. రవితేజ సార్ కూడా చాలా మంచోడు. ఏదైనా యాక్టింగ్ ఏదైనా ఇట్లా చేసి అట్లా ఆయన కూడా నేర్పిస్తాడు. ఆయన డైలాగ్ చెప్పి ఇట్లా చెప్తాయి బాగుంటుంది. డైలాగ్ ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినాక తర్వాత డైరెక్టర్ మళ్ళీ ఇంకో చేంజ్ చేస్తాను వెంటనే. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అదే చెప్పిండు, మళ్ళీ నువ్వేం చేంజ్ చేసావు క్వశ్చన్ చేస్తాడు. చాలా నచ్చుతుంది నాకు. మీ విషయంలో చూసినట్లయితే సాయిబాబా అన్న పేరు నుంచి గబ్బర్ సింగ్ సాయిగా మారారు. గబ్బర్ సింగ్ అనగానే అసలు పవన్ కళ్యాణ్ అని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరంలా. ఆ చేంజెస్ అందరి యాక్టర్స్ విషయంలో జరగదు, మీ విషయంలో అది జరిగింది. ఎట్లా ఫీల్ అవుతారు మీరు అసలు? చాలా అంటే చాలా మేడం. నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి ఒక పెట్రోల్ పంప్లో జాబ్ చేసి స్కూల్లో కూడా 3వ తరగతి ఫెయిల్ అయ్యి పెట్రోల్ పంప్ జాబ్లో నేను ఈ విధంగా ఇంత ఎదుగుతానని నేను అట్లా అనుకోలేదు. యాక్చువల్ షూటింగ్లో వెళ్తుంటే ₹100 పెట్రోల్ కోసం కూడా తనలో అనే దినాలు ఉన్నాయి. అప్పట్లో ట్రై చేస్తుండే. ఈ నుంచి సికింద్రాబాద్ నుంచి బస్సు లేకపోతుండే ఫిలిం నగర్కి. నేను 23 నుంచి 24 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. నాన్నగారు కూడా షూటింగ్
జేబీఆర్ రోజులో షూటింగ్ మహేష్ బాబుది, ఆ షూటింగ్ వెళ్ళాలి. అది ఒకప్పుడు లొకేషన్ పెట్టుకునే ఉండకపోతుండే, మేనేజర్ ఇట్లా లోపల నుంచి రైట్ అంటే అన్ని చెట్లు ఉంటుండే, అక్కడ పోయిన దినాలు కష్టాలు, ఆ తోవల పోతే పెట్రోల్ అయిపోతుండే. కానీ ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది కదండి, గుర్తింపు వచ్చింది, ఇదంతా దేవుడి దయ కదా. మాకు ఇచ్చిన డైరెక్టర్ వల్ల. మీ ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఐ డ్రీమ్ మీడియా తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ గబ్బర్ సింగ్ సాయి అంటే మా అందరికీ తెలుసు, విలన్ కమెడియన్ అని. అండ్ మీ పర్సనల్లో మీరు అనేది సపరేట్ అని నేను విన్నాను, అది ఏంటి అనేది మీ నోట్ నుంచే రివీల్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి దాని గురించి మా వ్యూవర్స్కి చెప్పండి. ఏం లేదు మేడం, మా ఇంటికాడ ఏంటంటే సంవత్సరానికి 12 నెలలు ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయానికి 30-40 పండుగలు ఉంటాయి. మేము మ్యాక్సిమం ఒకటే పండుగ బోనాలు అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అలా ఎలా అంటే మా ఇంటికాడ నల్లపోషమ్మ గుడి ఉన్నది, ఆ గుడికి మా డాడీ పోతురాజేషం వేస్తుండే. పోతురాజు ఒక 20 నుంచి 25 ఇయర్స్ 30 ఇయర్స్ వేసాడు. వేసేటప్పుడు ఆయన మా డాడీకి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చి కాలుకు చిన్న పుండు అయ్యి ఆ కాలు కొట్టేసే మూమెంట్ ఉండే. ఆ మూమెంట్లో ఆయన అప్పటి కూడా బతుకున్నాడు మా డాడీ. అని నల్లపోషమ్మ గుడి మన అక్కురా, ఈ గుడికి మనము పోతురాజు కంపల్సరీ వేయాలి. అరే నువ్వు నా హైట్ ఉన్నావు, నువ్వు కంపల్సరీ నువ్వు వేయరా అని అన్నాడు. నాకు మా ఇంట్లో చాలా మంది వద్దన్నారు. సరే నువ్వు వేద్దామని అంటే మా నాన్న పేరు నేను ఇంకా ఎక్కువ నిలబెట్టిపేసిన. మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అది కంటిన్యూగా నేను సికింద్రాబాద్లో పోతురాజేషం వేస్తే అక్కడ పెద్ద గుడి మాంకాలమ్మ గుడి, మాంకాలమ్మ గుడికి ఆడ వచ్చిన పోతురాజులకు అందరూ చిన్న చిన్న బహుమతులు పెడతారు. అందులో ఒక ప్రైజ్ 2 ప్రైజ్ నంబర్ 1 ప్రైజ్ నేను ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తెచ్చుకున్నాను అడిగాను. అంత గ్రాండ్గా నాకు సికింద్రాబాద్ నేను బోనాలు వేస్తే ఆడ చేసిన లైటింగ్ సెట్టింగ్ దానికి 25% వస్తుంది, 75% నా కోసం వస్తారు. అరే సికింద్రాబాద్లో అంజయ్య కొడుకు పోతురాజు చాలా బాగా చేస్తాడు, చాలా హ్యాపీగా. మ్యాక్సిమం పోతురాజులు అయితే తాగి కొట్టడం చేయడం ఇరగోళ్ళతో అట్లా నేను ఎవ్వరిని కొట్టాను. నేను నాకు చిన్నగా ఉన్న అబ్బాయి, ఒక 6 ఏళ్ళ అబ్బాయి నుంచి 60 ఏళ్ళ ముసలి వచ్చి నాతో డాన్స్ ఆడాలి. నేను ఎవ్వరిని బెదిరియాను, గమ్మీరమని గెటప్ అయ్యాను. నేను మా నాడి పసుపు కుంకుమ బ్లాక్ కార్ట్కే ఆ రూపంతో మా డాడీ ఏది నేర్పించినో నేను అదే కంటిన్యూ అవుతున్నా, ఇప్పుడు అదే చేస్తున్నా. నా దగ్గర ఒక 20-25 మంది పోతురాలు ఉంటారు, వాళ్ళు కూడా అలానే చేయమని చెప్తాను. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. ఈ ఇయర్ కూడా కదా. ఇక్కడ ఇప్పుడు గొల్లకిట్ అని సికింద్రాబాద్లో చాలా గ్రాండ్గా అవుతుంది మేడం. సెకండ్ వీక్ అవుతుంది 9th. నేను ఇప్పుడు అక్కడ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మహంకాళి అమ్మవారి గుడి దగ్గర కాదా? అక్కడ కూడా ఉంది. అక్కడ 2వ తారీఖు. ఇది 7 మంది అక్క చెల్లెలు ఉంటారు. కొత్తరాజు అనే అమ్మకు 7 మంది అక్క చెల్లెలు, 7 వారాలు అవుతాయి అన్నమాట. 7 వారాలు 7 జాగాలు కనిపిస్తారు. అంటే నేను 7 జాగాలు కనిపించాను, నేను 2 జాగాలు. అది మా నాయన కోసము సికింద్రాబాద్లో వేస్తుండే. గొల్లకిట్ అన్న నన్ను రిక్వెస్ట్ చేసినందుకు అక్కడ వేస్తాను. తెలంగాణలో బోనాలు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలుసు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు అంటే అసలు మాటల్లో వర్ణించలేము. అక్కడ పోతురాజుగా మనకి ఎవ్రీ ఇయర్ కనిపిస్తూ ఉంటారు సాయి గారు. సాయి గారు అంటే గబ్బర్ సింగ్ సాయి గారు. ఎస్, ఇదే నేను మీకు ఎండింగ్ లో రివీల్ చేయాలనుకున్నాను. గబ్బర్ సింగ్ సాయి గారిలో కమెడియన్, విలన్ రోల్స్ మనందరం చూసాము. అలాగే పోతురాజుగా ఈసారి మీరు అక్కడికి వెళ్తారు కదా, ఖచ్చితంగా గబ్బర్ సింగ్ సాయి గారు ఉంటారు కాబట్టి మీరు అతన్ని కలిసే ఛాన్స్ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.